వాళ్ళు మా మామయ్య మా ఆయన కలిసి బోటి తెచ్చారు. సో ఈసారి ఫస్ట్ టైం నేను బోటి క్లీన్ చేసింది. ఫస్ట్ కుక్కర్లో పెట్టుకొని విజిల్స్ అంటే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ విల్ సీ ఫర్దర్. థ్యాంక్ యూ. అంటే అక్కడ బోటి బాయిల్ అవుతుంది, అది ఉడకబెట్టడానికి పెట్టేసిన. ఇందులో ఆయిల్, గరం మసాలా, హోల్ గరం మసాలా, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన. ఇది సార్ట్ అవుట్ అయినాక కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేస్తా. పుదీనా వేసేస్తా, లాస్ట్కి కొత్తిమీర వేస్తా. ఇది కర్రీ చేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా ఫ్రై. ఇందులో పుదీనా వేసుకుని టమాటా వేసుకున్నాను. ఇది కొంచెం మగ్గాలి. మగ్గాక కర్రీలో మాత్రం నేను టమాటా వేస్తాను. ఫ్రైలో జస్ట్ ప్లెయిన్గా చేస్తాను. జస్ట్ బోటి, కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకు బాగుంటుంది. ఇది కర్రీ కాబట్టి నేను పుదీనా కూడా వేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటాను. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి యాడ్ చేసిన. ఇంకా మా అక్క అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా నూరింది, అది యాడ్ చేసిన. సో అల్లం వెల్లిగడ్డతోనే మనకి ఫ్రేగ్రెన్స్ టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఇంకా ఫర్దర్గా విల్ గో విత్ వీడియో. పెట్టుకున్న బోటి వేసినాను. కొంచెం ఇది ఆయిల్లో మగ్గనిచ్చాక కొంచెం వాటర్, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటే కొంచెం వాటర్ వేసేసి ఆయిల్ పైకి తేలాక ఆఫ్ చేస్తాను. సో మళ్ళీ కంటిన్యూ అవుదాం. ఓకే. ఉప్పు కారం వేసేసి ఒక్కసారి కలిపి కొంచెం 1 to 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసిన, లిడ్ పెట్టేసి కొద్దిసేపు మగ్గనిస్తాను. ఇప్పుడు కర్రీ చేస్తుంది. సో ఆనియన్స్, మటన్ ఉడకబెట్టేస్తుంది. టమాటోస్ వేయలేదు ఇందులో, నేను బోటీలో వేసినాను. అక్క దీంట్లో కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటాం మనం. అందులో హోల్ గరం మసాలా, నెక్స్ట్ బోటి వేసేసి పసుపు వేసుకున్నాను. ఇది కొంచెం వేగినాక ఆనియన్స్ వేస్తాను, లేదంటే ఆనియన్స్ ముందే వేస్తే ఎక్కువ బ్రౌనిష్ అయిపోతే బోటి మంచిగా క్రిస్పీగా అయ్యాక ఆనియన్స్ వేస్తాను. ఇక్కడ ఇటువైపు కర్రీ అవుతుంది, బోటి కర్రీ. సో మెనీ కర్రీస్ అవుతున్నాయి. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి? బగారా రైస్ కోసం వాటర్ మసలుతుంది. నెక్స్ట్ బోటీ ఫ్రై. ఇది దివాళీ పటాకీ లెక్క అప్పుడు టప్ 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 లేస్తుంటుంది, కానీ ఇప్పుడే లేవలేదు, ఇందాకనే వచ్చింది అట్లా. నెక్స్ట్ అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసేసుకుని ఇప్పుడు 2 minutes దించేస్తాను. ఇది కూర, ఇది ఫ్రై ఉడుకుతుంది చూడండి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసేసిన, ఇంకా రోస్ట్ అవుతుంది. స్మెల్ మాత్రం మస్తు వస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. బోటీ కర్రీ ఫినిష్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ ఇది మటన్ కర్రీ. కొంచెం గ్రేవీ లానే చేసుకున్నాం. అన్నీ దగ్గరకు ఉంటే బాగుండదు కదా, సో గ్రేవీ కోసం మా అక్క చేసింది ఇది. నెక్స్ట్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసినాము. కలర్ చూసింది అవుతుంది, సంథింగ్ ఉందా? ఓకే. మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి? కమెంట్ చేయండి.